నా కోన్ ఎలా పండింది చెప్పండి? కాదండి. ఫంక్షన్ అయిన 1, 2 డేస్ అయితే నాకు టైం ఇవ్వాలి కదా మీరు. "అక్క ఎప్పుడు పెడతావు వీడియో? ఎప్పుడు పెడతావు?" అంటే నాకు ఈ 4, 5 రోజుల నుంచి బాగా తిరిగి, తిరిగి అలసటగా ఉంది కదా! మీరు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు నన్ను చెప్పండి. అమ్మేసిన ముగ్గులకి చాలామంది ఫ్యాన్సే ఉన్నారు మన సబ్స్క్రైబర్స్‌లో. వాళ్ళు ముద్దు ముద్దుగా చెప్తారు, "అక్క మీరు కొంచెం నేర్చుకోండి అమ్మని చూసి" అని. ఏం చేద్దాం? నాకు 30 ఇయర్స్ వచ్చినా కానీ మా అమ్మని చూసి నేనైతే ముగ్గుల విషయంలో నేర్చుకోలేకపోయాననమాట. ఇక్కడొచ్చేసి అమ్మ అయితే మిక్సీ జార్‌లో పప్పు పడుతుందండి గారెల కోసమనేసి. ఇక్కడ గూడా అమ్మకి ఫ్యాన్స్ ఉన్నారు. "ఆంటీ ఏంటి అలా మూత తెరిసేసి మిక్సీ జార్‌ని యూజ్ చేస్తారు" అనేసి. అయితే నిన్నటి వీడియోలో ఒకళ్ళు పెట్టారు, "అక్క అమ్మని వుడెన్ స్పూన్ యూజ్ చేయమనండి. స్టీల్ స్పూన్ గాకుండా" అనేసి. అయితే నేను మా అమ్మకి అదే విషయం జెప్పాను. అయితే "ఈసారి నువ్వొచ్చేటప్పుడు తీసుకురా, నేను యూజ్ చేస్తానని" జెప్పింది. ఇదంతా ఎందుకులే అని నేను కామ్ అయిపోయాననమాట. అంటే మా అమ్మ వెళ్తుంటది గదా! సత్పెల్లి కొనుక్కోవచ్చుగా, అట్లా గాదంట. "నువ్వు జెప్పావు గాబట్టి నువ్వే తీసుకురా" అనేసి చెప్తుంది. అట్లని "మీరు జెప్పారు మీరు తీసురండి" అంటే ఏం బావుంటది జెప్పండి? సర్లే అని జెప్పాననమాట. ఇక్కడొచ్చేసి వీటిని మొహం పుల్లలు మొహం పుల్లలు? గానుగ. గానుగ పుల్లలంటారంటండి. వీటిలతో పళ్ళు తోముకుంటే పళ్ళ నొప్పులుండవంట. మా నాన్న జెప్పారు. అయితే మా వారైతే ఇంటి ముందుంటే గానుగ చెట్టు అదైతే తీసుకొనొచ్చారు పుల్లలు. అబ్బా! ఎంత గట్టిగున్నాయో తెలుసా పుల్లలు, పళ్ళు ఊడిపోతాయి అన్నంత గట్టిగున్నాయి. కానీ వేప పుల్లలు చేదున్నా ఒకరోజు, 2 రోజులు అనిపించినా తర్వాత మనకు అలవాటయిపోతది. చిన్నప్పటి నుంచి రుద్దుకున్న అలవాటు మీద ఏం పెద్దగా అనిపియట్లేదు గానీ, ఇవి ఒకలా అనిపిచ్చేశాయి. ఇక్కడొచ్చేసి మీరు చూడండి రణపాలాకు చెట్టనమాట. అదే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి, ఈ ఆకులు తింటే ఉన్న వాళ్ళకి ఎక్కువగా అనేసి విన్నాం గదా! ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంటికాడ నేను షార్ట్ వీడియో గూడా పోస్ట్ చేశాను. దానికి పూతొచ్చి చూడటానికి చాలా బావుందండి ఆ పూత. దాన్ని దేనికైనా వాడతారా? మీకు తెలిస్తే కామెంట్ జేసేయండి. అంటే విత్తనాలేమైనా తయారైతాయా చెట్టుకు సంబంధించి? ఏంటోనండి నాకిది కొత్తగానే అనిపిచ్చింది. చాలామంది అన్నారు అప్పుడు చెట్టు పెట్టినప్పుడు, "మా ఇంటికాడ గూడా ఉందక్క" అనేసి. అందుకనే అడుగుతున్నాననమాట. అమ్మ అయితే గారెల కోసమనేసి ఇక్కడ నూనె అయితే గిన్నెలో పోసుకుంటుంది. పొయ్యి మీద వండితే కొంచెం అంతా అక్కడ స్టవ్ ఖాళీగుంటుంది. ఆ స్టవ్‌ని క్లీన్ చేసేసి ఇల్లు ఊడ్చు అని చెప్తుందనమాట. అస్సలక ఫంక్షన్ చిన్నదైనా, పెద్దదైనా గొడవలు లేకుండా ఏ ఇంట్లో ఉంటాయి చెప్పండి? సో, అమ్మకేమో మోకాళ్ళ నొప్పులు, అమ్మేమో చెయ్యలేక, నేనేమో పిల్లలకెళ్ళి చూసుకోవాలి, అటు వీడియోగ్రాఫర్ వస్తాడు, నా హడావిడి నేను. ఇంకొకళ్ళని పెట్టుకుంటే బావుండు అనిపిచ్చింది. అదెప్పుడు అనిపిచ్చిందో తెలుసా? నాకు తర్వాత అనిపిచ్చింది. నేను గూడా అటు, ఇటు చేయలేక ఇబ్బంది పడేటప్పుడు అమ్మకెళ్ళి ఒకళ్ళని ఎవరినైనా పెట్టుంటే పోయేది. ఒక 500 ఇచ్చి అయినా చక్కగా ఒక మనిషిని. అమ్మ ఇబ్బంది పడకుండా ఉండేదని తర్వాత అనిపిచ్చింది. అందుకని మీకు సలహా ఇస్తున్నాను. చిన్న ఫంక్షనే, చుట్టాలొస్తారు, చేసుకోవచ్చు. ఇలాంటియి వద్దు. మనం ఒక మనిషిని పెట్టుకుంటే మనకి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటుందనమాట. చుట్టాలొచ్చినోళ్ళతో వాళ్ళతో మనం గడపాలి గదా! వాళ్ళు పని జేస్తే ఏం బావుంటది జెప్పండి. సో, అది. ఇక్కడొచ్చేసి నేనైతే ఇల్లు ఊడుస్తున్నాను. అఖిల్‌ని లేవమంటేనేమో అఖిల్ లేవట్లే అనమాట. సంయుక్తనైతే లేపానండి. తను బ్రష్ చేసి, టిఫిన్ చేసి, పాలు తాగేస్తే ఇక స్నానం చేయించి తను రెడీ చేద్దాము. ఎందుకంటే కొన్ని స్టిల్స్ అవన్నీ వీడియోస్, ఫోటోస్ తీసుకోవాలని చెప్పాడనమాట వంశీ బ్రో. అందుకోసమనేసి. అఖిల్‌ని లెగరంటే లెగట్లేదు. ఈ మంచమేమో కదలట్లేదనమాట. సో, అందుకని కింద నుంచి ఊడ్చుకురా అంటే నేనైతే ఊడ్చుకొనొస్తున్నాను. ఒకళ్ళైతే కదిలేది. ఇంకొక బేబీ గర్ల్ గూడా ఉంది గదా! అందుకే కదలట్లేదు. ఇక్కడొచ్చేసి నేను ఊడ్చుకొనొస్తున్నాననమాట. అమ్మయితే ఒక పక్క చెప్తుంది, "చట్నీ జెయి, చట్నీ జెయి" అని. నేను చట్నీ జెయ్యనమ్మా, రాత్రి చేసిన టమోటా చట్నీ ఉంది గదా! అవసరమైతే అదేసుకొని తింటారు. ఎలాగో మషాలా ఏసావు గదా గారెల్లో, ఇప్పుడు అన్నీ ఎక్కువ ఇది జేసుకుంటే మనకి టైమయితే వేస్ట్ అవుతుందని జెప్పాను. మా శ్రీను వాళ్ళు, వదిన వాళ్ళు పెందలాడొచ్చేస్తారు గాబట్టి అందరికీ సరిపోతాయని గారెలు అమ్మ ఎక్కువగానే జేసిందనమాట. పాలు పోసే తాతగారైతే వచ్చారండి. పాలైతే పోయించుకుంటున్నాను. 1 లీటర్ తీసుకుంది ఈరోజు. అమ్మ ప్రతిరోజు ఒక హాఫ్ లీటర్ తీసుకుంటుంది. కానీ ఈరోజైతే లీటర్ తీసుకుందనమాట. టీలు అవి పెట్టటానికి కావాలి అనేసి. ఇక్కడొచ్చేసి సంయుక్తని తొందరగా కాని అంటే అసలు నిజంగా అండి నేనెప్పుడు టైమింగ్స్ పాటించాలి అన్న ప్రతిసారి సంయుక్తని అరిసి, అరిసి ఎవరైనా జూస్తే ఈవిడకి సంయుక్తని అరవటం వల్ల బీపీ పెరుగుతుందా? లేపోతే ఈవిడకి బీపీ ఉందా? అన్నట్లయిపోతదనమాట. ఎంత విసిగిచ్చిద్దో చెప్పినా వినదు. మొహమయితే
ఇక కోపంగా పెట్టేస్తది. ఒక 4 సార్లు చెప్తే, "అన్నయ్యకైతే చెప్పవు నాకు చెప్తూ" అనేసి. ఇక వాళ్ళ డ్యాడీ ఇన్వాల్వ్ అయితే కొంచెం మాట ఇంటదనమాట. ఇక ఇక్కడొచ్చేసి అమ్మ గారెలు తీసేటప్పుడు ఆ గంట అన్నది చిన్నదయిందండి. అంటే కాకంటే పొయ్యి వేడి చేతికి తగులుతుంది చూడండి. అమ్మ "రావే తొందరగా పెట్టుకో" అని అంటుంది. అయితే నేను "పెడతానులే నువ్వు తీ" అంటే ఆ కాకొస్తుంది. గంట ఒకటి పెద్దది రూ. 60 పెట్టి తెచ్చాను. అది రెండో రోజు ఇరిగిపోయిందని చెప్తుందనమాట. ఇక "నువ్వు గారెలేసేయి నేనైతే వాళ్ళకి పెట్టిచ్చి టీ పెడతాను. నువ్వు మొహం కడిగేసుకున్నావు గదా! టీ తాగేసేయి ముందు తర్వాత గారెలు తిందు గాని" అనైతే చెప్తున్నాననమాట. పిండి కూడా దగ్గర పడిందండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో రావాలి గాబట్టి అన్నయ్య వాళ్ళు గాని, మంజు వాళ్ళు గాని సో, వాళ్ళు కొంచెం లేట్ అయినా టిఫిన్ ఉంటది అనుకున్నాము. బట్ వాళ్ళు రాటమే ఇంకా లేట్ అయిపోయింది. వదిన వాళ్ళైతే 11 కల్లా, 10:30 కల్లా వచ్చారు గానీ, మంజు వాళ్ళు 12 అయిందనమాట వచ్చేసరికి. ఇక ఇక్కడ వచ్చేసి డెకరేషన్ మేమే చేసుకుంటున్నాము. సింపుల్ డెకరేషనే అనమాట. ఒక వైట్ క్లాత్ కట్టేసుకొని నేను మొన్న షాపింగ్‌కెళ్ళినప్పుడు కుమార్ బుక్ స్టోర్‌లో ఇంకొక క్లాత్ తీసుకొచ్చానండి. వైట్ క్లాత్. అది గూడా ఈ పక్క కట్టేశారు. బ్లాక్ కలర్‌గా కనిపిస్తుంది గదా! ఆ సైడు ఈ వైట్ క్లాత్ కంప్లీట్‌గా వచ్చేసరికి సో, అది డెకరేషన్ పార్ట్ కింద పక్కన కట్టేశారు. ఇంకొకటి నెమలి టైప్‌లోది ఒకటి అక్కడ డెకరేషన్ కింద ఏశారనమాట. మాకు తెలిసిన డెకరేషన్ అన్నయ్య వాళ్ళని అడిగితే ఇచ్చారు ఆ క్లాత్‌లయితే మాకు. ఇక నేనిక్కడ టిఫిన్ ప్లేట్‌లో టిఫిన్ పెడుతుంటే మా అమ్మ స్టీల్ ప్లేట్‌లో పెట్టరాదు ఎందుకు టిఫిన్ ప్లేట్‌లో పెడుతున్నావు అంటుంది. అమ్మ నిజం జెప్పు తర్వాత ఓపిక ఉండిద్దా తోముకోటానికి అనేసి అడుగుతున్నాననమాట. సరే నీ ఇష్టం ఏదో ఒకటి జేసుకో అనైతే అంటుంది. బూందీ లడ్డులు తీసుకొచ్చాము మధ్యాహ్నం టైంలో పెట్టొచ్చు అని. అందుకని టిఫిన్ ప్లేట్‌లు గూడా తెప్పించాం గానీ కొన్ని ఎక్కువ తీసుకొనొస్తే ఇక ఇటు అటు సరిపోతాయి అనేసైతే ప్లాన్ జేసుకున్నాము. ఇక చట్నీ యేసైతే వాళ్ళకి నేను పెట్టిచ్చానండి. తర్వాత ఇక సమ్యున్ గూడా ఫ్రెష్ అయ్యి రామని చెప్పాను. ఫ్రెష్ అయ్యి వస్తే కొంచెం నాకు కూడా టైం సేవ్ అవుతుంది గదా! ఆల్రెడీ నిన్న తలస్నానం చేయించాను గాబట్టి తల మీద నీళ్లు పోసుకుంటే సరిపోతది. ఇక అమ్మేమో అక్కడ ఆలుగడ్డలు కర్రీ కోసం 2 కేజీలేమో పొట్టు తీస్తుంది. నేనిక్కడ సాంబార్‌లోకి సొరకాయ అయితే తీస్తున్నాను. ఒక విషయం చెప్తున్నానండి. ఎప్పుడైనా వంట వండేటప్పుడు నార్మల్‌గా మనకు తెలుస్తది. ఒక 10 మంది, 15 మందికి ఫంక్షన్ అనుకున్నప్పుడు ఎన్ని కేజీలు బియ్యం మోస్తే సరిపోతదన్న ఒక అవగాహన పెట్టుకోవాలి. అండ్ టైమింగ్స్ ఏ టైంలో ఎలా తింటున్నాం అన్నది కూడా ఒక అవగాహన ఉండాలి. సాంబార్ కోసం గూడా, కర్రీస్ కూడా ఎక్కువ చేసుకొని మా లెక్కయితే ఇబ్బంది పడొద్దనమాట. సో, ఇక్కడ వచ్చేసి సొరకాయి, తర్వాత దోసకాయి, టమాటా, క్యారెట్ ఇవన్నీ పొడి తీసి నేనైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక సాంబారుకొచ్చి పప్పయితే స్టవ్ మీద పెట్టేసాననమాట. ఎర్ర కందిపప్పు కాబట్టి తొందరగానే ఉడికిపోద్ది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇక సాంబారు పనైతే అయిపోతది. మనకి టైం గూడా ఎక్కువ పట్టదు. దాదాపు ఒక పావు గంట, అర్ధగంటలో సాంబార్ పని అయిపోతది. ఇక ఫ్రైయే కొంచెం లేట్ అవుతదనైతే అమ్మకి చెప్తున్నాను. ఈలోపు ఈ వర్క్ చేసేసరికి సంయుక్త గూడా ఇక్కడికొచ్చేసిందనమాట. సో, తనకొచ్చేసి నేను రెడీ చేస్తున్నానండి. ఇక మా వారు అంటున్నారు, "ఇది తీసేయి డెకరేషన్ కిందకని నువ్వు రెడీ చెయ్యి" అనేసి చెప్తున్నారనమాట. ఆయనేమో ఫుల్ వీడియో తీయండంటే షార్ట్‌నే తిప్పి తీస్తున్నారు. వాళ్ళు అలా జేస్తున్నారు, ఇలా జేస్తున్నారు. లాస్ట్‌కి ఒక కొలిక్కొచ్చింది సంయుక్త చెప్పటం వల్ల. ఇంటి పక్కన బుజ్జినైతే రామని చెప్పాను గానీ, బట్ మనం గూడా కొన్ని ప్రయోగాలు జేసుకోవాలి కాబట్టి, సో, నేనైతే ప్రయోగాలు జేస్తున్నాను. నేనొకటి ఫిక్స్ అయ్యానండి. ఈసారి అమెజాన్ నుంచయితే నేను బొమ్మను తెప్పించుకోవాలి. ఖచ్చితంగా నేను గూడా కొన్ని హెయిర్ స్టైల్ అయితే ప్రాక్టీస్ చేయాలి. సంయుక్త మీద తర్వాత ఎప్పుడైనా ఎక్కడికైనా ఫంక్షన్‌కెళ్తాం. పిల్లలకి ఎయాల్సి ఉండిద్ది. సో, మనం గూడా కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి అనేసైతే నేను ఫిక్స్ అయ్యాను. నాకొచ్చినా నేనేసుకున్నా, ఏసుకోపోయినా పర్లేదు గానీ పిల్లలకేస్తే అదొక హ్యాపీనెస్ నాకనమాట. అందుకోసం అనేసి. ఇక ఇక్కడొచ్చేసి సంయుక్త నేను దువ్వేటప్పుడే ఎందుకిలా జేస్తదో తెలియదు. అందరూ దువ్వేటప్పుడు దీనికి ఓకే గానీ, బట్ నేను దువ్వేటప్పుడే అబ్బా! అబ్బా! అయ్యో! అనేసి అంటుంటే తర్వాత వీడియో జూసాక దీనికి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. మా అక్కోళ్ళు, మా ఫ్రెండ్స్‌లో. వాళ్ళు నాకు ఫోను జేసి "పిల్లని ఎందుకే ఏడిపిస్తున్నావు వీడియో ముందంటారు." నేనెప్పుడు ఏడిపిచ్చినా అది మీకలా అనిపిస్తుందేమో నేనేం గట్టిగా దువ్వట్లేదు. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో బెడుతున్నాను. అందుకని మీకలా అనిపిస్తుందని జెప్పుకోవాల్సొస్తుంది. చూసారా? సార్ దీన్ని డబుల్ యాక్షన్ అన్నట్టుంది ఇప్పుడు జూడండి మీరు. ఇక నేను ఇటు మడతేసి ఇలా చూస్తున్నాను ఎలా ఉంటది ఏంటి అని. ఈ డ్రెస్ మీదకైతే మనకి
హెయిర్‌ని లీవ్ చేసేయటమేనండి. ఇంకొక లెహెంగా అమ్మ వాళ్ళు లంగా ఓణి పెడతారు కదా! సారీ. వాళ్ళు పెట్టిన తర్వాత లాంగ్ జాడ అయితే ప్లాన్ అనమాట. అఖిల్‌కేమో ప్యాంట్ షర్ట్ ఇచ్చాను ముందు వేసుకోటానికి. తొందరగా కానీ నాన్న వంశీ అన్న వస్తాడు ఫోటో షూట్‌కెళ్ళాలి గదా! అనేసయితే చెప్తున్నాను. అమ్మ ఒక పక్కేమో ఇక్కడ ఆలుగడ్డ ఫ్రై అయితే పెట్టింది. ఇంకో పక్కనేమో సాంబార్ పెట్టిందనమాట. ఇక గారెలన్నీ గూడా పక్కన మూతేసి అలా పెట్టుంచామండి. వచ్చిన తర్వాత పెట్టనీకనేసి. ఇక చూస్తున్నారు గదా! ఆలుగడ్డ ఫ్రై అక్కడ అవుతుంది అండ్ సాంబార్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పాను గదా! ఇంటి పక్కన సిస్టర్‌నయితే పిలిసానని. సో, తనే హెయిర్ స్టైల్ ఏసింది. ఇక సంయుక్తకైతే కాంపాక్ట్ యూజ్ జేస్తున్నానండి. చూసారా అసలు ఇల్లులాగే లేదు. నేను నిన్నటి వీడియోలో చెప్పాను గదా! పిల్లలకి ఎప్పుడైనా కానీ మనం ఫ్యాన్సీ ఐటెమ్స్, మేకప్ ఐటెమ్స్ ఎక్కువ తీసుకెళ్ళండి. పర్లేదు మళ్ళీ తెచ్చుకున్న లాస్ లేదు గానీ అక్కడికెళ్ళాక ఇది ఉంది, అది లేదు అన్న ఫీలింగ్ లేకుండా ఉంటదని. కోన్స్ నేను 2 తీసుకెళ్తే 4 పట్టాయండి మా ఇద్దరి చేతులకి. సో, అందుకనే అలాంటి రిస్క్‌లేం పడకుండా ఉండాలంటే కొన్ని ముందు జాగ్రత్త చేయాల్సి ఉంటదనమాట. ఇక ఈ క్లిప్స్ అన్నీ కూడా వీడియో షూట్ అనమాట. అంటే కెమెరా షూటు. సో, అందుకని ఇంత నీట్‌గా ఇంత బాగా వచ్చాయి. సో, మెయిన్ ఫంక్షన్స్ అనుకున్నప్పుడు చిన్నదైనా, పెద్దదైనా మీరు మేకప్ కొద్దిగా ప్రిఫర్ చేయండి. నేచురల్ బ్యూటీ ఇయన్నీ వద్దు. వీడియోస్‌లోకి కొంచెం జిడ్డు మొహంలా వచ్చే ఛాన్స్‌లుంటాయి. కొద్దో అర మేకప్ ఉంటేనే నీట్‌గా వస్తుంది. అది మాత్రం నేను గమనించుకున్నాను గాబట్టి సంయుక్తకి లిటిల్ బిట్ ఆఫ్ మేకప్ అయితే చేశాను. సో, అంత అవసరం లేదక్క, అదక్క, ఇదక్క అనకండి. సో, చిన్న చిన్న థింగ్స్‌ని నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకేనా? అండ్ సంయు ఎలా ఉందో కామెంట్ చేయండి. మ్యూజిక్ పెడతాను చూడండి. వాళ్ళ ఫోటో షూట్ ఎలా జరిగింది అండ్ ఫంక్షన్‌కి సంబంధించి ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 అన్నది ఎల్లుండి వస్తుంది. రేపాగి ఎల్లుండు. అంటే మంగళవారం అన్నమాట. ఖచ్చితంగా పార్ట్ 2 కూడా మీరు చూడండి. చాలా షార్ట్స్ రాబోతున్నాయి. ఫుల్‌గా వాచ్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను వాయిస్ ఇస్తాను. కొద్దిసేపు మ్యూజిక్ మాత్రం మీకు ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపిస్తది. చూసేయండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on
close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. On we'll go, finding life along the way, melodies we haven't played. No, I don't want no rest, echoing around these walls, fighting to. నిజంగా నేను కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మీరు చిన్నదైనా, పెద్దదైనా ఏదైనా సరే మీకు ఉన్నంతలో మీరు పెట్టేసుకోండి. సో తర్వాత పెద్ద ఫంక్షన్ చేసుకుంటారా, చేసుకోరా అన్నది పక్కన పెడితే, ఆ ఫోటోస్ ఎందుకు ఇంత చిన్నదానికి అని ఇగ్నోర్ చేయకండి. మీకు ఒకవేళ ఆల్బమ్ చేయించే ఓపిక లేకపోతే ఫోటోస్ విడిగా తీసుకొని మీకు కావాల్సినవి బయట దొరికే ₹500 ఆల్బమ్‌లో అయినా పెట్టేసుకోవచ్చు. చాలా మంచి మెమరీస్ ఉంటాయి. నేను విన్నానండి, మగపిల్లలకి ఫంక్షన్ ఎందుకు, ఇద్దరు మగపిల్లలు ఉన్న వాళ్ళు ఈ డైలాగులు అంటుంటే నేను విన్నాను. మగపిల్లలైతే ఏమో, ఆడపిల్లలు అయితేనేమో వాళ్ళకి చిన్న చిన్న సంతోషాలు ఫ్యూచర్‌లో చూసుకున్నప్పుడు మాకు ఇలా చేశారు అన్న ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఎందుకు చేయకుండా ఉండాలి. సో మనకున్నంతలోనే, ఒకవేళ ఓపిక లేకపోతే లేనంత వరకే చేసుకుంటే పోద్ది కదా అనేసి నేను ఆ ఫీలింగ్ తోనే మేమైతే ఇలా చేసుకున్నాం అన్నమాట. అండ్ చాలా బాగా వచ్చాయి ఫొటోస్, వీడియోస్. మీకు కూడా కొన్ని వీడియోస్ అయితే నేను అక్కడక్కడ కెమెరాలో వచ్చినవి అయితే యాడ్ చేస్తున్నాను. మొబైల్ కెమెరా కంటే మనకి నార్మల్ గా కెమెరాలో ఇంకా క్వాలిటీ బాగుంది, వీడియో క్వాలిటీ అన్నది. సో వంశీ అన్నమాట, తనే అన్నమాట ఈసారి సంయుక్తకి, అఖిల్ కి, మా చిన్న ఫంక్షన్ కి వీడియోగ్రాఫర్. చాలా ఓపిక ఎక్కువ అండి. అసలు సంయుక్త, అఖిల్ ఎంత విసిగిచ్చారో నాకు తెలుసు పర్సనల్ గా. అంత ఓపిక్గా హ్యాండిల్ చేయటం అంటే మామూలు విషయం కాదు. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ పిల్లలు, చిన్న పిల్లలైనా విసుక్కోకుండా ఎంత మంచిగా స్టిల్స్ పెట్టించుకుంటా కేర్ చేశాడో నాకైతే చాలా బాగా అనిపించింది అన్నమాట. వంశీది మా ఊరేనండి. సో సెంటర్ లోనే తను ఫోటో స్టూడియో అయితే ఉందన్నమాట. మేబీ మా ఊర్లో చూసేటోళ్ళకైతే పత్తి రంగారెడ్డి గారి ఇంటి పైన తన స్టూడియో అన్నమాట. నేను షార్ట్ వీడియోలో కూడా తన ఫోన్ నెంబర్ అవసరం అయితే మీకు ఇస్తానులేండి. కావాలనుకున్న వాళ్ళు కింద మెసేజ్ చేయండి. మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉండి ఒకవేళ సరౌండింగ్స్ లో కానీ కొంచెం దూరమైనా ఓకే అయితే వచ్చేస్తాడనమాట. మేబీ ఉంటే గనక చెప్పండి. నేనైతే మీకు కాంటాక్ట్ నెంబర్ అన్నది కామెంట్ సెక్షన్ లో అయినా సెండ్ చేస్తాను. అండ్ ఈ వీడియోస్ అన్ని మీరు క్లారిటీ చూస్తున్నారు కదా. మనం ఇప్పుడు నాకంటే యూట్యూబ్ ఛానల్ ఉంది. సో నేను తీసుకుంటాను కొన్ని క్లిప్స్. బట్ తను కూడా కొన్ని షూట్ చేసి నాకు ఇచ్చాడు. అండ్ తర్వాత ఆ షూట్ చేసినవి కూడా మీకు కావాలంటే ఈ చిన్న చిన్న క్లిప్స్ అన్నవి చాలా మెమరీస్ గా ఉంటాయి అన్నమాట. ఎంతమంది వచ్చారు ఏంటి అన్నది కానీ, ఆ ఫొటోస్, వీడియోస్, వాట్ ఎవర్. అండ్ తర్వాత వచ్చేసి ఇక ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసామండి. అయ్యగారు ఇన్నింటికల్లా బట్టలు పెట్టమని చెప్తారు కదా, సో అందుకోసం అనేసి ఇక నేనైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అన్నమాట. ఎలా చిన్నపాటి డెకరేషన్, మేము ఓవర్ గా చేసుకున్నది అయితే కాదు కాబట్టి కొన్ని ఫొటోస్, వీడియోస్, స్టిల్స్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇలా అయితే తీసుకున్నాం అన్నమాట. అండ్ ఇంకొక విషయం చెప్తున్నానండి, నేను ఎండింగ్ లో అయితే ఫొటోస్, కొన్ని వీడియోస్ అన్నవి షేర్ చేసుకున్నాను. చూడండి, మీకు కూడా చాలా బాగా అనిపించింది. నేను చెప్పాను కదా ఒక క్లాత్ వైట్ కలర్ ది నెట్టెడ్ క్లాత్ తీసుకొని వచ్చానని. సో ఇటైతే అడ్జస్ట్ చేసాము. అండ్ ఫ్రంట్ ఏమో ఇలా అమ్మ తీసుకొచ్చిన చేపనేమో ఇక్కడ వేసేసి ఇలా అడ్జస్ట్ చేసేసాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి సంయుక్త
పెట్టాక నేను క్యాన్ వేసానండి. ఈ డ్రెస్‌కైతే తనకి క్యాన్ బాగా సెట్ అయిందనమాట. నేను ఇక్కడ గమనించింది ఇంకోటి చెప్తాను. పట్టు లంగా ఓణీలు, పట్టు వాటికంటే ఫ్యాన్సీ లంగా ఓణీలు, లంగా జాకెట్లకైతే క్యాను చాలా బాగా ఉంటుందండి. సో, ఒకసారి మీరు వీడియోస్‌లో చూసినా మీకు అర్థమైపోతది. చాలా చాలా బావుంటుందనమాట. అండ్ సమ్యు లుక్కు, అఖిల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ నా లుక్ ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేసేయండి.
నాకు ఫుల్ వీడియో అయితే 1 అవర్ దాకా వచ్చిందండి. అది ఇంకా మీకు కంప్లీట్‌గా నేను పెట్టేస్తే మీకు కూడా బోర్ కొట్టేస్తది అనేసి నేను 2 పార్ట్‌ల కింద డివైడ్ చేశాననమాట. లంగా ఓణి ఏసాక పిల్లలకి ఎలా ఏంటి అన్నది. సో, చుట్టాలేమొచ్చారు, వాళ్ళేం గిఫ్ట్‌లు పెట్టారు. సో, వీటన్నిటిని కూడా నేను సెకండ్ పార్ట్‌లో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ అమ్మా, నాన్నేమో పిల్లలిద్దరికీ బట్టలు పెట్టారనమాట. లంగా ఓణి సంయుక్తకి అండ్ అఖిల్‌కి పంచ. దాంట్లో ఎంత క్యూట్‌గున్నారో సో, మీరు నెక్స్ట్ వీడియోలో చూసేయొచ్చు. ఇక ఇక్కడొచ్చేసి అమ్మా, నాన్నని ఫోటోస్ అయితే తీస్తున్నారు. ఇక నేను అదే చెప్తున్నాననమాట. కొంచెం దగ్గరకుండండి నాన్న, అటు చూడండి, ఇటు చూడండని. ఇంకా నేను కొన్ని ఫోటోస్ అన్నవి దింపించలేకపోయానన్న ఫీలింగ్ అనిపిచ్చింది. ఇంకా చాలా ప్లాన్ చేసుకున్నాను గానీ, కొద్దిగా హడావిడయింది. నాకు బాగా బాధేసిందేంటంటే, అమ్మకి కరెక్ట్‌గా ఇబ్బంది లేకుండా ఉండుంటే, మోకాలు నొప్పి ఎంత బావుండేదండి. మీరు ఎంత చేసుకున్నా మీకు అమ్మన్నది ఒక బ్యాక్ బోన్ లాంటిది ఫంక్షన్‌ల విషయంలో. అఖిల్, సంయుక్త పుట్టినరోజుల అన్నప్రాసనలప్పుడు అత్తయ్య, అమ్మ చేసినట్టు ఇక నాకు ఎవరు అవసరం లేదు. వీళ్ళిద్దరు చేస్తే నాకొక మోడల్ సపోర్ట్ అని ఫీల్ అయ్యేదాన్ని. బట్ అమ్మ ఈసారి ఆ మోకాలు నొప్పితో ఈ చిన్నపాటిదైనా చేయలేక బాగా ఇబ్బంది పడ్డదనమాట. ఎంత పెయిన్ తీసుకుందో నాకు తెలుసు. అత్తయ్యకి గూడా రీసెంట్‌గా మక్కి నొప్పి స్టార్ట్ అయ్యింది. ఎక్కువగా చేస్తే ఆవిడ గూడా ఇబ్బంది పడుతున్నారు. సో, కానీ ఫైనల్లీ చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. On we'll go, finding life along